హాయ్ అండి. ఈరోజు మనం చేసుకుంటున్నాం చికెన్ చెన్నా కర్రీ అండి. దాంట్లో కావాల్సిన మసాలా దినుసులు తీసుకుంటున్నాను. ఇవన్నీ మసాలా ఐటెమ్స్ అనమాట. కొద్దిసేపు వేడి నీళ్ళలో నానబెట్టండి. అలాగే పాన్ తీసుకొని ఒక గెంటె అయితే ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఒక చిన్న ఎర్రగడ్డ, మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకోండి. తీసుకునేసి వాటిని నీట్‌గా దోరగా అనేది ఏగాలండి. మనం మసాలాలోకి తీసుకుంది బాదం పప్పు తీసుకున్నాం, ధనియాలు, జీలకర్ర, అలాగే సోంపు, గుమ్మడి పప్పు తీసుకున్నాం, పచ్చిపప్పు తీసుకున్నాం, బాదం పప్పు తీసుకున్నామండి. ఒకసారి అయితే వీడియో అయితే ఫస్ట్‌లో చూడండి కొద్దిసేపు. నేను చికెన్ తీసుకుందొచ్చి 300 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ అనేది పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ మీడియం స్పూన్‌తో 1 స్పూన్ అనేది ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు, పసుపు కొద్దిగా అనేది నాది తెల్లగడ్డ మసాలాలో అనేది కొద్దిగా అనేది నేను ఆనియన్ కూడా వేస్తానండి. దానివల్ల నేను కొద్దిగా అనేది అల్లం మసాలా కొద్దిగా ఎక్కువ పడుతుంది అంతేను. చిన్న స్పూన్‌తో వేశానండి. అది చిన్న స్పూన్‌తో 2 స్పూన్స్ అనేది తెల్లగడ్డ అల్లం మసాలా వేశాను. ఈ తెల్లగడ్డ అల్లం మసాలా, చికెను, పసుపు అనేది బాగా వాడాలి. బాగా వాడినప్పుడే మీకనేది ఆ చికెన్‌లో ఉండే నీసు వాసన అంతా పోతుందండి. నీసు వాసన పోతేనే మీకు చికెన్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వాటర్ పోయేంత వరకు వాడ్చండి. మనం ఏ ఆయిల్ అయితే పోసామో ఆ ఆయిల్ అనేది పైకి తేలాలండి. చికెన్‌లో అనేది ఆయిల్ ఫామ్ అనేది ఎక్కువ ఉంటుంది చికెన్‌లో. దానికని చికెన్‌లో అనేది ఆయిల్ తక్కువ వేసుకోండి. ఇది వాడేటప్పటికి మనం మసాలాకైతే నానబెట్టుకున్నాం కదా! ఇవంతా మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకుంటాం. చూడండి మనకు ఆయిల్ చికెన్‌లో అనేది చూడండి ఎంత వాటర్ అనేది వచ్చిందో ఆ వాటర్ అంతా పోవాలండి. మసాలా అయితే నాకు చాలా ఎక్కువయింది. నేనైతే ఇంత మసాలా వేయలేదండి. కొద్దిగా వేరే కప్‌లో తీసేసుకునేసి హాఫ్ మసాలానే అది వేసుకున్నానండి. నానిన తర్వాత మసాలా అనేది చాలా ఎక్కువ అవుతుంది. కొద్దిగానే వేసుకోండి మీరు చూసుకొని. ఆ కూర మిగిలిన మసాలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనం తీగూరలు అలా చేసుకున్నప్పుడు అవి వాడుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి. చూడండి మనకు నీరనేది ఎంత నీట్‌గా అనేది పొయ్యేసి ఆయిల్ అనేది ఫార్మ్ అయిపోయిందో చూడండి. నేను వేసుకున్న మసాలా అయితే ఇలా వేసుకున్నాను. ఈ మసాలాని బాగా వాడ్చుకోండి. బాగా కొద్దిసేపు మూత పెట్టి వాడ్చామంటే ఆ మసాలాలో అనేది చికెన్‌లో పట్టుకునేసి లోంచి చూడండి ఆయిల్ ఎలా ఫార్మ్ అయిందో. మీడియం సైజు ఒక్క ఎర్రగడ్డ అయితే తీసుకోండి సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. నేనిప్పుడు అదంతా వాడిన తర్వాత చెనా అండి. మనం గుగ్గిళ్ళు అంటాం కదా! గుగ్గిళ్ళు ఉదయాన్నే నానబెట్టేసుకునేసేయండి. ఒక కప్పు నిండా అనేది నేను గుగ్గిళ్ళు తీసుకున్నానండి. ఈ ఈ వాడిన చికెన్‌తోనే ఇది నీట్‌గా అనేది గుగ్గిళ్ళు కూడా వేసి బాగా వాడ్చండి. వీటిలో అనేది మంచి ఫైబర్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. చికెన్‌లో ఎలా అయితే విటమిన్స్ ఉంటాయో అలాగే పోషకాలనేది మంచి పోషకాలనేది ఈ ముడి శనగల్లో గాని ఉంటాయండి. ఈ శనగల్ని ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. నేనైతే చాలా సార్లు చేశాను కాబట్టి నేను ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను. చూడండి ఆ చనాలోంచి వాటర్ కూడా బయటకొచ్చేసాయి. ఆయిల్ ఫార్మ్ అయిపోయింది. బాగా అనేది వాడింది. ఇప్పుడు మనం దీనికి నేనైతే ఒక గ్లాసు వాటర్ పోసానండి. ఎందుకంటే మేము 3 మెంబర్సే ఉండేది. నైట్ పూట అంత ఎక్కువ ఖర్చు కాదు కాబట్టి మీకు ఎంత కావాలి మీ ఇంట్లో ఉండే మనుషులను బట్టి వేసుకోండి. ఈ టైంలోనే మనకు కొద్దిగా అనేది ఉప్పు, కారం అనేది సరిచూసుకోండి. ఉప్పు, కారం ఏది తక్కువైనా గానీ ఈ టైంలో అనేది వేసుకోవచ్చండి. మీకు కరెక్ట్‌గా అనేది అవుతుంది. నేనైతే 4 విజిల్స్ అనేది పెట్టానండి. ఎందుకంటే చెనా అనేది కొద్దిగా హార్డ్‌గా ఉంటది కాబట్టి బాగా మెత్తగా చెనా అనేది ఉడికితేనే మీకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు మనం గోధుమ పిండి కలుపుకోవడానికి ఒక గ్లాస్ అయితే నీళ్లు పెట్టుకున్నాను. దాంట్లో మనకు పిండికి సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. నీళ్ళనేది మనకు కాగాలి. ఎందుకంటే నేను చెప్తాను చూడండి. దాంట్లో కొద్దిగా ఒక చిటక సోడా ఉప్పు. మనం ఇడ్లీ సోడా, దోసల సోడా అంటాం కదా! అది వేసుకోండి. కొద్దిగా ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఇవి మొత్తం ఆ వాటర్ అనేది కొద్దిగా వేడవ్వాలండి. తెల్లనవసరం లేదు. వేడైతే చాలు. చూడండి మనం ఎంతైతే పిండి తీసుకున్నామో, ఆ పిండికి సరిపడినంత నీరు తీసుకున్నాననమాట. ఇప్పుడు కొద్దిగా పోసుకుంటూ పిండిననేది నీట్‌గా ఒక స్పూన్ హెల్ప్ తీసుకొనేసి నీట్‌గా కలుపుకోండి. ఎందుకంటే డైరెక్ట్‌గా చేయి పెట్టామంటే వేడి నీళ్ళు కాబట్టి కాలుతుంది. కొద్దిగా ఫస్ట్ అంతా కొద్దిగా నీళ్లు కొద్దిగా పోసుకుంటూ స్పూన్‌తో కలబెట్టారంటే లాస్ట్‌లో మీరనేది అలాగే చేత్తో కలుపుకోవచ్చు నీట్‌గా. చూడండి నేను తీసుకున్న వాటర్‌కి, పిండికి కరెక్ట్‌గా అయితే సరిపోయేసిందండి. ఇలా చేయడం వల్ల మీకు రోటీ గానీ, చపాతీ గానీ స్మూత్‌గా వస్తుంది. కాల్చేటప్పుడు ఇంకా ఆయిల్ అనేది వేయనవసరం లేదు. చపాతీ అనేది చాలా బాగా మెత్తగా అనేది వస్తుందండి. ఇలా కలిపి పెట్టుకోండి. పిండి అంతా ఇలా కలిపిన తర్వాత
చూడండి ఇప్పుడు చేత్తో అనేది మనకు బాగా నీట్‌గా కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ ఇచ్చేసేయండి. ఇలా నీట్‌గా కలిపేసాం కదా! చూడండి నాకైతే కొద్దిగానే వాటర్ మిగిలాయి. చూడండి పిండి 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసామంటే చూడండి ఎంత స్మూత్‌గా అనేది పిండి ఎలా తయారయ్యిందో చూడండి. చేతికి కూడా మనకు అంటుకోదు. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి పిండి అనేది. చూడండి ఇప్పుడు మనం రోటీ అనేది నేను ఎలా చేయాలో చిన్న చిన్నవి ఫస్ట్ రోటీసు, తర్వాత చపాతీ, రోటీస్ 2 చేసి చూపిస్తానండి. రోటీకి అనేది చిన్న ముద్ద తీసుకోండి. అప్పుడే మనకు నీట్‌గా అనేది మనం పూరి ఎంత సైజ్ చేసుకుంటామో అంత సైజే రోటీస్‌కి అనేది తీసుకోండి. అలాగే చపాతీ అనేది కొద్దిగా ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి కొద్దిగా పెద్ద సైజ్ తీసుకోండి. చూడండి నేను పొడి పిండి అద్దుకొని చేస్తాను. నాకు ఆయిల్‌తో అనేది రాదు. దానికని నేను పొడి పిండితోనే అద్దుకుంటూ నీట్‌గా చేసుకోండి. ఎందుకంటే అది పూరి అనేదంటే ఎక్కువ లావుగా ఉండకూడదు. అలా అని పల్చగాను ఉండకూడదండి. పూరికి మనం ఏ విధంగా తీసుకుంటామో సేమ్ అదే విధంగా అనేది రోటీకి అనేది తీసుకోండి. రోటీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. డైట్‌లో ఉండేవాళ్ళనేది ఇలా కర్రీ, రోటీ చేసి చూసుకోండి. చూడండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కామెంట్ రూపంలో మీరే తెలియజేస్తారు నాకు. చాలా బాగుందండి ఐటెము అని చెప్పేసి. అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారైతే టేస్ట్ చేసి చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఇటువంటి వీడియోస్ అనేది మరెన్నో వస్తూ ఉంటాయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అలాగే మంచిగా ఒక లైక్ ఇవ్వండి. మంచిగా ఒక కామెంట్ అనేది ఇవ్వండి. మీరు ఇట్లా లైక్ ఇవ్వడం వల్ల, కామెంట్ ఇవ్వడం వల్ల మాకనేది వీడియోస్ అనేది ఫర్దర్‌గా ముందు చాలామంది చూసేదానికనేది మీరు మోటివేషన్‌గా ఇచ్చినట్టుగా ఉంటారండి. చూడండి రోటీస్ అయితే నేను 2 చేసుకున్నాను. ఇప్పుడు చపాతీకి ఏందంటే నేను ట్రయాంగిల్ చపాతీనే చేస్తానండి. రౌండ్‌గా నాకు అంత ఇది లైక్ ఉండదు. ఎందుకంటే ట్రయాంగిల్ చేసేయడం వల్ల మనకు చపాతీ అనేది నీట్‌గా పొంగుతుందనమాట. చూడండి మనకు అలాగే కుక్కర్‌లో విజిల్ వచ్చింది. స్టీమింగ్ కూడా అయిపోయేసింది. చూడండి మూత తీసి చూపిస్తున్నాను. చూడండి మనం పోసుకున్న ఆయిల్‌కి, చికెన్‌లో ఉండే ఆయిల్‌కి ఎంత నీట్‌గా వచ్చిందో కొద్దిగా లూజ్‌గానే అలాగే ఉంటారండి. ఎందుకంటే మనం చపాతీలోకి తినేటప్పుడు చాలా బావుంటుంది. చనా కూడా మెత్తగా ఉడికిపోయి మనకు మసాలా అనేది ఫార్మ్ అవుతుంది. లాస్ట్‌లో కొత్తిమీర గార్నిష్ వేసుకోండి టేస్ట్ కోసం. ఉడికేటప్పుడు కొద్దిగా వేయండి. లాస్ట్‌లో కొద్దిగా వేయండి. చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం చపాతీ కాల్చుకుందాం. చపాతీకైతే పాన్ పెట్టేసుకునేసేయండి. చపాతీకైతే మనం పాన్ పెట్టేసానండి. ఇప్పుడు చూడండి పెనం అనేది మనకు వేడెక్కింది. ఇప్పుడు మనం చపాతీ అనేది ఫస్ట్ కాల్చేసుకుందాం. చూడండి మనం ఎటువంటి ఆయిలు అనేది వేయడం లేదండి. ఎటువంటి ఆయిల్ లేకోకుండా ఎంత నీట్‌గా అనేది మనకు చపాతీ అనేది వస్తుందో చూడండి. 1 బై 1 మార్చుకుంటూ చపాతీ అనేది చేయండి. ఒకే సైడ్ లేకోకుండా తిరగతిప్పించుకుంటూ నిదానంగా కాల్చండి. చూడండి చపాతీ అనేది నేననేది చెమ్మగుట్టతో ప్రెస్ చేశానండి. అది ఆ చెమ్మ అనేది ఆయిల్ అయితే ఖచ్చితంగా అనేది ఆయిల్ అనేది వేయలేదండి. సైడ్‌లలో అనేది చుట్టూరు ఇట్లా ప్రెస్ చేసుకుంటూ చేశారంటే చపాతీ అనేది నీట్‌గా పొంగుతుందండి. దానికనే నేను అనేది ప్రెస్ చేస్తున్నాను చూడండి. చపాతీ అనేది చుట్టుపక్కల ఈవెన్‌గా కాలుతుంది. అలాగే మనకు పొంగుతూ చపాతీ అనేది నీట్‌గా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి చపాతీ అనేది. మీ ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అనేది చాలా ఇష్టంగా తింటారండి. చపాతీలోకి ఎంతసేపు ఒకే కూర కాకుండా డిఫరెంట్‌గా కూరలనేవి చేసి పెట్టండి. చపాతీ అబ్బా! చపాతీ అని ఫీలింగ్ లేకోకుండా నీట్‌గా ఇష్టంగా తింటారు. అలాగే మనం ఇప్పుడు రోటీ అనేది కాలుస్తున్నానండి. రోటీ కూడా చూడండి జస్ట్ అటు సైడు, ఇటు సైడు 2 సైడ్‌లు తిప్పుకుంటూ చపాతీ అనేది ఫస్ట్ రోటీననేది కాల్చుకోండి. చాలా సింపుల్‌గా అనేది మనం ఇంట్లో రోటీస్ అనేది చేసుకోవచ్చండి. చూడండి లైట్‌గా బబుల్స్ వస్తుంది అనేటప్పుడు రిటర్న్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది కదా! బబుల్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు చూడండి ఈ రోటీని మనం డైరెక్ట్‌గా గ్యాస్ మీద అనేది టర్న్ చేసుకుంటామండి. గ్యాస్ మీద డైరెక్ట్‌గా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే గబక్కమని చేయి కాలే అవకాశం అనేది ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా పొయ్యి మీ దగ్గర మాత్రం జాగ్రత్తగా చేసుకోండి. మనకు రోటీ అనేది నీట్‌గా కాల్చడం వల్ల ఏందంటే మనకు పూరీలాగా అనేది వస్తుందండి రోటీ. అలాగే
హై ఫ్లేమ్లోనే ఉండాలండి పొయ్యి, లేదంటే మనకు అంత పూరిలాగా పొంగదనమాట. దానికని నేను హై మీదే పెట్టున్నాను. చూడండి ఒకటైతే కాలిపోయేసింది. దాన్ని మనం తీసి సర్వింగ్ ప్లేట్‌లో తీసేసుకుందాం. 2 సైడ్‌లు అనేది తిప్పుకుంటే కాల్చుకోండి. మీ దగ్గర పట్టకర్ర గాని ఉండిందంటే రోటీది దాంతో తీసుకున్నారంటే ఇంకా నీట్‌గా వస్తుంది. నేను వీడియో చేసేదానికి పక్కన పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ పోయి తీసుకోలేక వదిలేసాను. చూడండి ఈ రెండో సెకండ్‌ది గట్టిన చూడండి. చూడండి ఎంత పూరిలాగా ఎంత బాగొచ్చిందో కదా! ఈ విధంగానే మనకు ప్రతి పూరి అనేది ప్రతి రోటీ అనేది మనం ఆయిల్ లేకోకుండా ఎంత నీట్‌గా చేసుకోవచ్చండి. జస్ట్ 2 స్పూన్లతో. చూడండి మనకు కూర కూడా రెడీ అయిపోయేసింది. ఇప్పుడు రోటీ, చపాతీ, కర్రీ చాలా చాలా టేస్టీగా అనేది ఉంటుందండి. ఒకసారైతే ఈ విధంగా చేసి చూడండి. మన వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. చూడండి మన చపాతీ కూడా ఎంత సాఫ్ట్‌గా అనేది చూడండి. మనకు చేతిలో పట్టుకొని ప్రెస్ చేస్తున్నా గానీ ఎక్కడ తునగదో అంత మెత్తగా అనేది ఉంటుందండి. అలాగే పరోటా కూడా ఎంత స్మూత్‌గా వచ్చిందో చూడండి. ఒక్కసారైతే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా బావుంటుంది. నేను ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే నేను దేనికి కరెక్ట్‌గా అన్ని సార్లు చెప్పనండి. మనకు అది చాలా బాగొచ్చింది. టేస్టీగా ఉంటుంది కాబట్టి అన్ని సార్లు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే బాయ్ బాయ్.